హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు భారత రాజ్యాంగం సబ్జెక్ట్లో ఆదేశిక సూత్రాలు అనే టాపిక్ని చూద్దాం. బ్రీఫ్గా, సింపుల్గా, తక్కువ టైంలో ఓవర్ వ్యూ ఒకసారి చూద్దాం. ఈ యొక్క ఆదేశిక సూత్రాలు అనే అంశాన్ని ఏ దేశం నుండి మనం స్వీకరించడం జరిగినది అంటే ఐర్లాండ్ దేశం నుండి గ్రహించడం జరిగినది. మరి ఆదేశిక సూత్రాలు అనునవి నాన్ జస్టిసబుల్ రైట్స్ గా చెప్పవచ్చు. ఈ ఆదేశ సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. ఇందులో ఉండే అంశాలు అమలు చేసినట్లయితే, మొత్తం అంశాలు కానీ అమలు చేసినట్లయితే భారతదేశం భూతల స్వర్గం అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ఉండే ఒక అంశాన్ని తీసుకుని చట్టం చేసినప్పుడు మాత్రమే అది అమలు చేయలేదని చెప్పి మనం కోర్టుల ద్వారా అమలు పరుచుకోవచ్చు. చట్టం చేసినప్పుడు మాత్రమే అమలు కానప్పుడు వాటిని అమలు చేసుకోవచ్చు. మిగిలిన అంశాలు అమలు జరగలేదని చెప్పి మనం ఏ కోర్టులో కూడా ప్రశ్నించే అవకాశం లేదు. చూద్దాం ముఖ్యమైన ప్రకటనలు మరియు వాటికి రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. చూడండి, 36 ఆదేశిక సూత్రాలు అనునవి 36వ ప్రకరణ నుండి 51వ ప్రకరణ వరకు భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఈ ఆదేశిక సూత్రాల గురించి తెలియజేయడం జరుగుతుంది. చూడండి, 1వ భాగం అయితే కేంద్రము భూభాగాలు, 2వ భాగం అయితే సిటిజన్షిప్ పౌరసత్వం, 3వ భాగం అయితే ప్రాథమిక హక్కులు, 4వ భాగం అయితే ఆదేశిక సూత్రాలు. వీటిని ఏమంటారంటే ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అని కూడా పిలవడం జరుగుతుంది. ఎందుకు ఆదేశ సూత్రాలు అని పిలుస్తారంటే ఇవి ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేస్తాయి లేదా నిర్దేశాలను జారీ చేస్తాయి. సో ఆర్టికల్ 36 చూసినట్లయితే స్టేట్ డెఫినేషన్ ఇవ్వడం జరుగుతుంది. రాజ్య నిర్వచనము. స్టేట్ అంటే రాష్ట్రం కాదు, రాజ్యం, గమనించాలి. ఇదే అంశము ప్రాథమిక హక్కుల్లో కూడా ఉంది. ఆర్టికల్ 12లో ఉంది రాజ్య నిర్వచనం అనేది. అలా కూడా అడగవచ్చు. చూడండి, రాజ్య నిర్వచనం గురించి తెలియదు. రాజ్యం అంటే ఎవరు అని చెప్పి ఇక్కడ రాజ్యం అంటే ఎవరు అంటే ఈ రాజ్యం పరిధిలోకి వచ్చే అంశాలన్నీ కూడా అందులో తెలియజేయడం జరిగినది. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో ఉండే ముఖ్యమైన సంస్థలు ఇవన్నీ కూడా రాజ్య నిర్వచనంలో పొందుపరచడం జరిగినది. నెక్స్ట్ ఆర్టికల్ 37 ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు అని చెప్పడం జరుగుతుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాన్ జస్టిసబుల్ రైట్స్. నెక్స్ట్ ఆర్టికల్ 38 చూసినట్లయితే ప్రభుత్వాలు అనున్నవి సాంఘిక మరియు ఆర్థిక రాజకీయ న్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరికీ సంపదను సమానంగా పంపిణీ చేయాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఆర్టికల్ 38 గమనించండి. ప్రభుత్వాలు సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని వనరులను సమాన పంపిణీ చేయాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఆర్టికల్ 38. నెక్స్ట్ ఆర్టికల్ 39 పరిపాలనా విధానంలో రాజ్యం అనుసరించవలసిన సూత్రాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఆర్టికల్ 39 పరిపాలనా విధానంలో రాజ్యం అనుసరించాల్సిన సూత్రాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఆర్టికల్ 39. నెక్స్ట్ ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీలు బలోపేతం చేయడానికి సంబంధించినదే. ఆర్టికల్ 40 పంచాయత్ సిస్టమ్ బలోపేతానికి సంబంధించిందే. వీటికి రిలేటెడ్ గా వచ్చిన కమిటీలే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 1957, నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ, ఇవన్నీ సింఘ్వి కమిటీ, ఇవన్నీ కమిటీలు పంచాయతీల యొక్క బలోపేతానికి సంబంధించినదే. వాటికి అనుబంధంగా వచ్చినదే మనకు 73, 74 రాజ్యాంగ సవరణ చట్టము. 73వ రాజ్యాంగ సవరణ చట్టము గ్రామ పంచాయతీల బలోపేతానికి సంబంధించినదే. గ్రామ పంచాయతీకు ప్రత్యేక హక్కులు కలుగు చేసిన చట్టమే. ఈ ఆర్టికల్ నుండి తీసుకుని మనం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం చేయడం జరిగింది. పంచాయతీలకు 29 విధులను కేటాయించడం జరిగినది. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం మున్సిపాలిటీలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం జరిగినది. గమనించాలి. నెక్స్ట్ 41వ ప్రకరణ నిరుద్యోగులు మరియు వృద్ధులు మరియు విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక హక్కులను కలిగించడానికి ఉద్దేశించబడినదే 41వ ప్రకరణ.
నిరుద్యోగులు మరియు వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు లేదా వికలాంగులు అంటాం కదా, డిఫరెంట్లీ ఏబుల్డ్. ఇప్పుడు వికలాంగులు అనే పదం ఉపయోగించకూడదు. డిఫరెంట్లీ ఏబుల్డ్ లేదా విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక హక్కుల గురించి తెలియజేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఇటువంటి హక్కులు, వాళ్ళకి ఏదైనా రిజర్వేషన్ కల్పించాలి అంటే ఈ అంశాన్ని తీసుకుని చట్టం చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా అదే విధంగా ఉంటుంది, గమనించండి. నెక్స్ట్ 42వ ప్రకటన. పని ప్రదేశాల్లో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ స్త్రీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించినప్పుడు ఎవరు కూడా ఎందుకు కల్పించారని అడిగే అవకాశం లేకుండా ఉండడానికి సంబంధించినది. సో ఈ అంశాన్ని తీసుకుని చట్టం చేస్తే అది జస్టిసబుల్ రైట్స్ గా వర్తిస్తుంది. నెక్స్ట్ 43వ ప్రకటన. కుటీర పరిశ్రమలు లేదా చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినదే ఆర్టికల్ 43. నెక్స్ట్ 44 వచ్చేసరికి కామన్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి. నెక్స్ట్ ఆర్టికల్ 45 6 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను కల్పించడానికి ఉద్దేశించబడినది. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటారు. ఈ అంశాన్ని తీసుకునే మనం చట్టం చేయడం జరిగింది. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21A ఇదే అంశం పొందుపరచడం జరిగినది. అదే ప్రాథమిక విధుల్లో అయితే ఆర్టికల్ 51K. నెక్స్ట్ ఆర్టికల్ 46 ఎస్సీ మరియు ఎస్టీ బీసీ వెనుకబడిన వర్గాల వారి యొక్క అభివృద్ధికి ప్రత్యేక చట్టాలు చేయడానికి ఉద్దేశించబడింది ఆర్టికల్ 46. నెక్స్ట్ ఆర్టికల్ 47 మద్యపాన నిషేధానికి సంబంధించినది ఆర్టికల్ 47. నెక్స్ట్ ఆర్టికల్ 48 గోవధ లేదా జంతువుల వధను నిషేధించడానికి సంబంధించినదే, అంటే అలా చేయకూడదని ఉద్దేశం. నెక్స్ట్ 49 చారిత్రక ప్రదేశాలు మరియు ఇతర కట్టడాల పరిరక్షణకు సంబంధించినది ఆర్టికల్ 49. హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క పరిరక్షణకు సంబంధించినది ఆర్టికల్ 49. నెక్స్ట్ ఆర్టికల్ 50 కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడానికి సంబంధించినది ఆర్టికల్ 50. గమనించండి. ఎగ్జిక్యూటివ్ టు జ్యుడిషియరీ సెపరేషన్. నెక్స్ట్ ఆర్టికల్ 51 ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించినది ఆర్టికల్ 51. గమనించండి. ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాలు. ఈ ఆదేశిక సూత్రాలు అనేవి ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేస్తాయి లేదా నిర్దేశకాలను జారీ చేస్తాయి. ఇవి నాన్ జస్టిసబుల్ రైట్స్. ఎప్పుడు జస్టిసబుల్ రైట్స్ అవుతాయంటే ఇందులో ఉండే అంశాన్ని చట్టం చేసినప్పుడు మాత్రమే జస్టిసబుల్ రైట్స్ గా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మనకు సింపుల్ గా ఒకసారి ఓవర్ రివిజన్ చేయడానికి సంబంధించినట్లు మనం డిస్కస్ చేయడం జరిగినది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.